నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చేయబోతున్నాను చింతకాయ పప్పు. అవును, దాంట్లో రౌండ్ ఉల్లిపాయలు వేసి అసలు చాలా టేస్టీ రెసిపీ, చాలా ఈజీ రెసిపీ, పచ్చికారంతో మాత్రమే చేస్తున్న రెసిపీ. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఉల్లిగడ్డ, చింతకాయలు, కందిపప్పు, మెంతి పిండి, జీలకర్ర పిండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, మెంతికూర, కరివేపాకు, ఆయిల్. ఫస్ట్ ఒక గిన్నెలో చింతకాయలు ముందే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. 100 గ్రామ్స్ చింతకాయలు ఒక 3-4 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. పక్కకు పెట్టేస్తే మనకి చల్లారుతుంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 50 గ్రామ్స్ కందిపప్పు అండ్ ఒక టమాటా అండ్ ఒక 10-12 పచ్చిమిరపకాయలు. ఇది పచ్చికారంతో చేస్తున్నది కదా, సో 10-12 పచ్చిమిరపకాయలు పడతాయి, అది కూడా వేసుకున్నాను. వేసి దీన్ని ఒక 4-5 విజిల్స్ రానిచ్చి మెత్తగా చేసుకుందాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఒక కడాయి తీసుకొని మన పోపు వేసేసుకుందాం. రెగ్యులర్గా మన రెసిపీ స్టార్ట్ చేసేస్తే ఈ లోపు పప్పు ఉడుకుతుంటుంది. ఆయిల్ వేసుకున్నాను ఒక 3-4 టీ స్పూన్స్, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను వేసుకున్నాక వెల్లుల్లి మంచిగా 5-6 బాగా దంచిని వేసేసుకున్నాను. మంచి స్మెల్ వచ్చేదాకా ఆగి ఎండుమిర్చి ఒక 5-6 ఇట్లా సన్నగా తరిగినానండి. కత్తెరతో ఇట్లా సిజర్స్తో కట్ చేస్తే ఇట్లా మంచిగా వచ్చింది. ఎందుకంటే ఇందులో మనము ఎండుకారం వేయట్లేము, పచ్చికారము ఎండుమిరపకాయలే కారం. సో అది ముద్దలో కలిసిపోయేటట్టు ఉండాలని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసేసాను. ఇందులోకి ఒక చిన్న కొంచెం మెంతికూర ఉంటే వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. లేకపోయినా నష్టం లేదు, నా దగ్గర ఉంది, వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. ఒక 12-15 ఈ చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఇవన్నీ. అయితే మీ దగ్గర రెగ్యులర్ ఉల్లిపాయలు ఉంటే పెద్ద ముక్కలు కట్ చేసుకొని రెక్కలు విప్పదీసేయండి, చాలా బాగుంటుంది. కనీసం ఒక పెద్ద ఉల్లిపాయ పడుతుంది మీకు ఈ ప్లేస్లో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఉల్లిపాయ టేస్ట్ ఇందులో, కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేసి ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసానండి. మంచిగా కలిపి మూత పెట్టి 3 మినిట్స్ మగ్గనిచ్చాను. ఉల్లిగడ్డ హాఫ్ బాయిల్ అయ్యేదాకా మగ్గనిచ్చాను. సో చింతపండు పులుసు మంచిగా మనకి వామ్ అయిపోయిందండి, చేయి పడుతుంది. ఇప్పుడు మంచిగా పులుసు పిసికి ఇదిగోండి ఇందులోకి డైరెక్ట్ పిండేసిన. ఈ జల్లిగంటి కూడా ఏం చేస్తారంటేనండి, క్లాత్ జల్లి తీసుకోండి, లేకపోతే మీకు చింతకాయ పైన పొట్టు ఉంటే చూసారు, అది సన్నగా బరగ్గా వచ్చి మనకి కర్రీలో ఏదో కసకస ఇసుకొచ్చిందా అన్నట్టు వస్తుంది. అందుకని నేను ఇది వాడాను, స్ట్రెయినరు. అంతేనండి, ఈ కన్సిస్టెన్సీలో మంచిగా ఉడుకుతుంటే ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది, తీసుకొచ్చి కలిపేసి దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసాను. ఫస్ట్ కొంచెం కలిసిన తర్వాత మన రెగ్యులర్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ మెంతిపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 2 కలిపేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకున్నాను ఒక 1/2 టీ స్పూను వేసేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ మగ్గనిచ్చాను. ఇప్పుడు ఉల్లిగడ్డ, చింతపులుసు, పప్పు అన్నీ మంచిగా తాలింపుతో సహా మిక్స్ అయ్యి బాగా ఉడికిందని కన్ఫర్మేషన్కి వచ్చినాక తీసి కొత్తిమీర చల్లుకొని దించేసి. దట్స్ ఆల్. చాలా సింపుల్ కదా, చేసేయండి. మరి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలన్నా, లేకపోతే మీకు ఈ రెసిపీలో మీరు ఏమైనా చేంజెస్ చేసినా, ఎనీ ఫీలింగ్, ప్లీజ్ టెక్స్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.